ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఆకుపంచర్ గురించి చెప్పాలనుకున్నాను. చాలామంది అసలు ఆకుపంచర్ ఎందుకు చేస్తారు అంటే ఆ పెయిన్ని భరించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే మీకు ఆకుపంచర్లో ఏంటంటే అది నీడిల్స్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా వేస్తాము. దానికి ఒక ఛానల్ అనేది ఉంటుంది. బాడీ లోపల ఛానల్స్ ఉంటాయి. మనకి ఇలా బాడీ లోపల ఛానల్స్ ఉంటే వాటిని మనము యాక్టివేట్ చేయడానికి ఆకుపంచర్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అదొక్క ప్లేస్కి సంబంధించింది కాదు. అంటే ఆ లోయర్ బ్యాక్కి సంబంధించింది ఒక్కటే కాదు. బాడీలో వాటర్ కంటెంట్ ఎలా ఉంది, దాని తర్వాత ఎయిర్ ఫార్మేషన్ ఎలా ఉంది, అండ్ బాడీలో ఫుడ్ ఎట్లా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అండ్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది, బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అండ్ ఎనర్జీ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వడానికి మీకు ఆకుపంచర్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఏంటంటే ప్రతి ఒక్కరు పుట్టగానే ఒక దోషంతోనే పుడతారు. అంటే వాతపిత కఫ దోషాలు అనేవి ఉంటాయి. సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క దానికి అడాప్టేషన్ ఉంటుంది. సో ఆ దోషాన్ని మీకు ఆకుపంచర్ ట్రీట్మెంట్లో ఏంటంటే బ్యాలెన్స్ చేయొచ్చు. ఒకటి, ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడూ ఉండాలి. ఆ ఎనర్జీ ఫ్లోని ఆకుపంచర్ నీడిల్స్ వేయడం ద్వారా ఆ ఫ్లో అనేది బ్లాకేజెస్ రిలీజ్ అయిపోయి ఫ్లో ప్రాపర్గా అయిపోయి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అయినా ఎప్పుడు కూడా మనకి ఒక పెయిన్ ద్వారానే ఒక రిలీఫ్ అనేది వస్తుంది. పెయిన్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఈవెన్ మన కర్మలు కూడా రిలీజ్ అవ్వడానికి ఒక పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ని రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో ఆకుపంచర్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయరు. ఓన్లీ స్కిన్ లేయర్లో ఛానల్స్ ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేస్తారు. ఓకే, అది పర్టికులర్ లోకల్ పాయింట్లో అనేది ఉండదు. అంటే ఇప్పుడు మోకాల దగ్గర వచ్చిందంటే మోకాల దగ్గరే వేయాలని ఏమి ఉండదు. ఒక్కొక్క బాడీ ఇప్పుడు సపోజ్ ఇయర్ ఉందనుకోండి, ఒక ఇయర్లోనే మీకు దాదాపు 300 పాయింట్స్ ఉంటాయి. అంటే ఆర్గాన్కి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి, నర్వ్కి సంబంధించి, బోన్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, అన్నిటికీ సంబంధించి ఒక 300 పాయింట్స్ అనేవి ఇయర్లోనే ఉంటే బాడీ మొత్తంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయో ఆలోచించండి. సో ఇలా ప్రతి ఒక్క పాయింట్ని, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఛానల్ అనేది ఉంటుంది, ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలా ప్యాటర్న్ని నీడిల్స్తోని స్టిమ్యులేట్ చేయడం వల్ల కంప్లీట్గా ప్రాబ్లం అనేది రూట్ కాజ్ నుంచి తగ్గిపోతుంది. అందుకనే మేము గైడెన్స్ తీసుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్క వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, తర్వాత వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, తర్వాత ఫుడ్ టేకింగ్ ఎలా ఉంది, వాటర్ టేకింగ్ ఎలా ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, దానివల్ల ఏంటంటే ఒక సైకలాజికల్గా కూడా ఈవెన్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఈ ట్రీట్మెంట్లో చేయొచ్చు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఆకుపంచరు. అండ్ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ అయితే 5 సిట్టింగ్స్లోనే చాలామందికి దాదాపు 10 ఇయర్స్ నుంచి ఉన్న మైగ్రేన్, ఎన్నో న్యూరోపతి స్కానింగ్లు, తర్వాత అన్నీ చాలా సిటీ స్కాన్ అవన్నీ చేయించుకున్నారు, బ్రెయిన్ రిలేటెడ్ స్కానింగ్స్ అవన్నీ చేయించుకున్నారు. సో వాటికి సంబంధించిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తే నేను ఒక 5 సిట్టింగ్స్లోనే వాళ్ళ మైగ్రేన్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేశాను. మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది, ఇంతవరకు కూడా మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్గా క్యూర్ చేసిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ అనేవి ఇస్తాను క్లయింట్స్కి. ఏంటంటే మీరు ఇది చేసుకున్న, ఇప్పుడు నేను ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేశాను, కంప్లీట్గా 100% తీసేశాను. అది రాకుండా ఉండడానికి కొన్ని సజెషన్స్ ఇస్తాను. అవి చాలా చిన్నవి, అవి మీరు ఫాలో అయితే మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ బ్యాక్ పెయిన్ కూడా సర్జరీ సజెస్ట్ చేసిన కేసెస్ కూడా నేను చాలా క్యూర్ చేశాను. ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎప్పుడన్నా ఓవర్ స్ట్రెస్గా ఉన్నప్పుడు కూడా ఒక సిట్టింగ్ తీసుకోవచ్చు. మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. కంప్లీట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా క్యూరేజ్ అవుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక క్లయింట్, తను ప్రెగ్నెంట్ ఉండే, తనకి మైగ్రేన్ ఇష్యూ ఉంటే మెడిసిన్ యూజ్ చేయొద్దు కాబట్టి ఆకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంది, చాలా బాగా క్యూర్ అయింది. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కంప్లీట్గా న్యాచురోపతిగా లాగా క్లియర్గా వర్క్ చేస్తుంది ఆకుపంచర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.